నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే కన్యా లగ్నము లేదా కన్యా రాశి, ఇక్కడ ఈ శత్రుత్వాలు అనేటువంటి ఏ రూపంలో వస్తాయి? బట్ మీ పర్సనల్ చార్ట్ లో 6th లార్డ్ ఎక్కడ ఉన్నాడు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ కొన్ని ఎమోషన్స్ గురై వ్యాపారాలు పెట్టడం వల్ల, అందులోని ఫుడ్ రిలేటెడ్, చంద్రుడు బాగుంటే మళ్ళీ ఫుడ్ రిలేటెడ్ ద్వారానే బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బట్ ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వ్యాపారాల వల్ల మీకు ఆ శత్రుత్వాలు అనేటువంటివి కంటిన్యూ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ చంద్రస్థితి అంటే మీ లాభాధిపతి అయినటువంటి చంద్రుడు, చంద్రరాశుల్లో పాపగ్రహాలు ఉన్నాయి, ఇంకా అది చాలా డ్రాస్టిక్ గా వెళ్తూ ఉంటుంది. తల్లి ఎమోషన్స్, మనసు మానసికంగా స్ట్రెస్ అవడము, అక్కలు అత్తగారు వీళ్ళ వల్ల వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ప్రయాణాలు ఏదో గొడవలు జరుగుతుంటాయి చూడండి, వాటి వల్ల వస్తూ ఉంటుంది. అయితే మీరు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు ఈ ఏ గ్రహం వల్ల మీకు కలుగుతుంది, దానికి ఏం చేసుకోవాలో కూడా చెప్తాను. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఈ 6వ భావము అంటారు. ఈ 6వ స్థానం ఈ లగ్నానికి శుభత్వమే కాబట్టి 11th హౌస్ ఇక్కడ యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు ఎంత బియ్యము దానంగా ఇస్తూ ఉంటే మీకు అంత బాగుంటుంది. బియ్యము లేదా చంద్రరాశుల్లో ఏ గ్రహం ఉందో ఆ గ్రహానికి సంబంధించి మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే ఏ గ్రహానికి అంటూ చెప్పాను. సో ఆ గ్రహానికి సంబంధించిన దానంగా మీరు ఇచ్చారు అంటే ఖచ్చితంగా 100% మనశ్శాంతి లభిస్తుంది. శత్రుబాధలు తగ్గుతాయి, రుణాలు తగ్గుతాయి, రోగాలు కూడా తగ్గుతాయి. ఈ 3 కూడా 100% తగ్గుముఖం పడుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మరి బియ్యం ఒకటేనా, మెడిటేషన్ చేయడం కూడా చేయాలి. వీలైనంత మట్టుకు పుష్కరాలు అవి జరుగుతూ ఉంటాయి, ఆ పుష్కరాల దగ్గర దీపం మొదలడం చేయాలి. అది పుష్కరాలు నదుల్లో పుష్కర స్నానాలు చేస్తుండాలి. వీలైనంత మట్టుకు జలదానము అంటారు, అంటే కుండలో మనకి అక్షయ తృతీయ రోజు ఇస్తారు. చాలా మందికి అక్షయ తృతీయ రోజు అందరూ కూడా ఈ బంగారాన్ని కొంటూ ఉంటారు, కానీ అక్షయ తృతీయ రోజు కుండ దానం ఇవ్వమని చెప్పారు, నీటి కుండం దానం ఇవ్వమని చెప్పారు. గోవులకి నీళ్లు పెట్టడం, గోవుల్ని కాస్త కడగడం, గోవుల్ని కాస్త శుభ్రపరచడం చేస్తే కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క లగ్నానికి కొన్నిసార్లు 6th హౌస్ అయితే, కొన్నిసార్లు 11th హౌస్, కొన్నిసార్లు 2 హౌసెస్ అని చెప్పాను. ఇక్కడ 6వ అధిపతి అయితే డైరెక్ట్ గా మనం లగ్నం నుంచి లెక్క పెట్టుకుని 6వ స్థానం ఎవరో దానికి దానం ఇచ్చేస్తాము. 11వ స్థానం అయితే 11వ అధిపతి ఎవరో దానాన్ని ఇస్తాము. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది లగ్నం నుంచే చూసుకోండి. లగ్నము తెలియదు అనుకునేటువంటి వారు రాశి జోలికి వెళ్ళొచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్క గ్రహం వల్ల కూడా ఒక్కో రకంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు రవి ఉండి పాడయ్యారు అనుకోండి, తండ్రి మూలంగానే రుణము, తండ్రి మూలంగానే అప్పులు. అదే రవి ఉండి బాగున్నాడు, ఎగ్జాల్టెడ్ హౌస్ అయింది అది. అంటే ఉదాహరణకి ఎలా అంటే ఇప్పుడు వృశ్చిక లగ్నం అయింది అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6th హౌస్ లో రవి ఎగ్జాల్టెడ్, పాడవలేదు. అప్పుడేమవుతుంది, ఆయన వల్లనే మీకు బాగుంటుంది కూడా లైఫ్, ఆయన సపోర్ట్ వల్లే బాగుంటుంది. ఇక్కడ ఎంతసేపు రుణము అంటే మనం రుణపడి ఉన్నామా, మనకు రుణపడి ఉన్నారా ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇలా ఎప్పుడైతే మనకు రుణపడి ఉన్నారు అనేటువంటిది ఎగ్జాల్టెడ్ ప్లానెట్స్ వల్ల వస్తాయి. ఎప్పుడైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ అదే శని ఉన్నాడు అనుకోండి, వృశ్చిక లగ్నానికి 6లో శని ఉన్నాడు అనుకోండి, పని వాళ్ళు అంటే వీళ్ళ కింద వర్క్ చేసేటువంటి వర్కర్స్ వల్ల వీళ్ళు ఎక్కువ స్ట్రెస్ అవుతూ ఉంటారు, వాళ్ళ వల్ల ఇలా అవ్వడం, డిస్టర్బెన్సెస్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అట్లా. అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్ గా గమనించవలసినటువంటిది, ఇక్కడ ఎప్పుడైతే మీకు రవి ఉండి పాడయ్యాడు అప్పుడు గోధుమలు దానంగా ఇవ్వండి. కేజీంబావు గోధుమలు, రెడ్ కలర్ క్లాత్. ఫస్ట్ అయితే 7 వీక్స్ ఇవ్వండి. వీలైనంత మటుకు సూర్య ఆలయాలకు వెళ్ళండి.
తండ్రి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుని, ఎందుకంటే వాళ్ళతోనే గొడవలు కూడా ఉంటాయి, వాళ్ళతోనే వాళ్ళ మూలంగానే లేదా వాళ్ళ బంధువర్గం మూలంగానే వస్తూ ఉంటుంది. అయితే బంధువర్గం మూలంగా రావాలంటే ఎక్కువగా బుధుడు పాడవాలి 6వ స్థానంలో. 6లో కానీ 11లో కానీ బుధుడు పాడైతే, అది 11వ స్థానం కూడా పాప అయితే, శుభుడైతే కాదు, పాపై పాడైతే గనక ఖచ్చితంగా బంధువర్గాలు అప్పుల వల్లే వస్తుంటాయి. అప్పుడు ఏంటి, పెసలు ఇవ్వండి. ఒకవేళ చంద్రుడు పాడయ్యాడు, 6వ స్థానంలో ఉన్నాడు లేదా 11వ స్థానంలో ఉండి పాడయ్యాడు, అప్పుడు బియ్యము దానంగా ఇవ్వండి. ప్లస్ గోవులకి కాస్త మీరు ముల్లంగి తినిపించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలా కాకుండా కుజుడు పాడయ్యాడు అనుకోండి, కుజుడు ఎక్కడ పాడవుతాడు, కర్కాటకంలో పాడవుతాడు. అంటే కుంభలగ్నం వాళ్ళకి అవుతుంది కుజుడు మెయిన్ గా పాడవడం, లేదా పాపగ్రహాలతో కలిసి ఉంటే అది ఎనీ లగ్న 6th house లో కనుక పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు కుజుడు, దాన్ని ఆటోమేటిక్ గా పాడైనట్టు అర్థం. ఒక్కొక్కసారి డైరెక్ట్ గా కలవు గ్రహాలు, ఇండైరెక్ట్ గా. ఒక్కోసారి ఎలా అంటే, ఇప్పుడు కుంభలగ్నం వారికి సర్వసాధారణంగానే మనకి ఈ చంద్రుడు 6వ అధిపతి అవుతాడు, సో సలిత ఉంటుంది. కానీ సమ్ టైమ్స్ ఆ చంద్రుడు చూడడానికి బాగానే ఉన్నాడు కదా అనిపిస్తుంది, కానీ దృష్టి కూడా ఉంటుంది. అంటే ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఏంటంటే, దృష్టి ఎలా ఉంది, దాని మీద గోచారం యొక్క గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే ఈ చంద్రుడు మరియు అదేవిధంగా ఏదైతే బుధుడు ఉంటాడో, చంద్రుడు ఉన్నాడో, ఇందాక చెప్పినట్టుగా బంధువర్గం వారు అండ్ అట్లాగే పెసలు దానంగా ఇవ్వడం, బియ్యం దానంగా ఇవ్వడం చేయాలి. ఒకవేళ సమ్ టైమ్స్ గురువు ఉంటాడు పాడైపోయి, అది కూడా ఇప్పుడు మకర రాశిలో గురువు అనుకోండి నీచిపడ్డాడు, లేదా గురువు గురుచండాల యోగంలో లేదా పాపగ్రహాలతో ఉన్నాడు, అప్పుడు గురువు పాడయ్యాడు అని అర్థం. అప్పుడు ఏం చేయాలి అంటే, సింపుల్ గా ఏం లేదు. ఇక్కడ మీరు ఏంటంటే, ఇలా ఉన్నప్పుడు శనగలు దానంగా ఇవ్వడం, దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయడం, గోవులకి అరటికాయలు తినిపించడం చేస్తూ ఉన్నాయి. అదేవిధంగా శుక్రుడు అనుకోండి, స్త్రీల ద్వారా వస్తూ ఉంటుంది ఎక్కువగా ఇబ్బంది, శత్రుత్వాలు కానీ సుఖ వ్యాధులు రావడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు బొబ్బర్లు దానంగా ఇవ్వండి. సమ్ టైమ్స్ శని వల్ల వచ్చినప్పుడు మాత్రం ఇది ఎక్కువగా రోగం మీద ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. హెల్త్ బాగోలేదు, హెల్త్ వల్ల ఇబ్బంది పడ్డాము, హెల్త్ వల్ల ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాము, ఇటువంటివన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇక రాహు గనకైతే కనబడదు, రీజన్ తెలియదు, రీజన్ అర్థం కాదు, కాబట్టి అట్లా ఉంటుంది. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించినట్లయితే కేతు గనకైతే కూడా, రాహుకేతులు ఇద్దరు కూడా అంటే సస్పీషియస్ గా ఎవరు చేస్తున్నారో అర్థం కాదు, శత్రుత్వం అట్లా ఏర్పడుతుంది. అలాంటప్పుడు మీరు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడము, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము. ఒకవేళ కేతువు ద్వారానే మీకు ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు పర్టికులర్ గా గణపతి ఆలయాలకు వెళ్ళడము, ముఖ్యంగా మనకి కాణిపాకం ఉంది, కాణిపాకం వెళ్ళడం, ఇటువంటివి చేస్తూ ఉండాలి. ఈ రకంగా గనక మీరు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ శత్రు బాధల నుంచి తప్పించుకోగలుగుతారు. బికాజ్ ఆఫ్ మనకేంటంటే, మన చుట్టూనే శత్రువులు వస్తారంటే, అలాగా తండ్రి, తల్లి, బంధువర్గం రూపంలో, ఫ్రెండ్స్ రూపంలో, కొలిక్ రూపంలో మనం వాళ్ళకి రుణపడి ఉన్నాం, వాళ్ళతో మనం పూర్వజన్మలో శత్రుత్వాలు పెట్టుకున్నాం, ఆ శత్రుత్వం తీర్చుకోవడానికి వచ్చారు. దీన్ని మనం గొడవ పెట్టుకోకూడదు, దాన్ని అర్థం చేసుకొని వీలైనంత మట్టుకు చర్చలతో తగ్గించేసుకోవాలి. అప్పుడే ఈ రెమెడీ చేసుకోవడం ద్వారా మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటివన్నీ కూడా క్లియర్ అవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. సమ్ టైమ్స్ కొంతమందికి దానం ఇవ్వలేని పక్షంలో గోవుకి తినిపించవచ్చు, అయితే నువ్వులు మాత్రం తినిపించొద్దు, నువ్వుల ప్లేస్ లో బెల్లము తినిపించవచ్చు. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇవ్వచ్చు ఈ దానాలు పిల్లల విషయంలో, అంటే పిల్లలకి హెల్త్ ఇష్యూ బాగాలేదు, తల్లిదండ్రులు ఇవ్వచ్చు, పిల్లలకి శత్రుత్వాలు పెరుగుతున్నాయి, తల్లిదండ్రులు ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే, దీనికి మంత్రం కూడా ఉంటుంది. ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమః అని చేసుకోండి. అదేవిధంగా తూర్పు వైపు, ఇంట్లో లైట్ గ్రీన్ కలర్ తూర్పు వైపు వేసి అక్కడ రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మ గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీకు ఈ శత్రు సంబంధించిన విషయాలని కూడా తగ్గుతాయి. శ్రీమాత్రే నమః.